సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహినిక ఉత్సవములలో భాగంగా మంగళవారం 3వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచారుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవములలో భాగంగా మంగళవారం 3వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన మండపం వద్ద సామూహిక 1,00,000 మల్లెల పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 4వ రోజు బుధవారం 1,00,000 నాగవల్లి దళార్చన తమలపాకులతో పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 గురువారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్, సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్ దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమార్ ఆచార్యులు, దరూరి కార్తికాచార్యులు, భక్తులు వెంపటి సురేష్, పబ్బా ప్రకాష్, పబ్బా రామమూర్తి, పురం నాగరాజు, దేవేంద్రాచారి, తొనుకునూరి వెంకటేశ్వరులు, గజ్జి కృష్ణయ్య, బొమ్మిడి శ్రీనివాస్, రాచర్ల కమలాకర్, లింగమంతుల స్వామి, దేవాలయం చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, గూండా గోపీకృష్ణ, నోముల శ్రీనివాస్, కొత్త రజని, గూండా భవానీ, నోముల విమల, కక్కిరేని పద్మ, పోతుగంటి మల్లికార్జున్, సునీత, డాక్టర్ దుర్గాభాయ్, అడ్వకేట్ రమాదేవి, బచ్చు నీరజ, గూండా సువర్ణ, పప్ప సంధ్య తదితరులు పాల్గొన్నారు.